హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్ ఇస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 41. వంశీ, దివ్య, రేణు ముగ్గురు సోఫాలో కూర్చొని అశోక్, రఘుని అన్న మాటల గురించి ఆలోచిస్తుంటారు. జరుగుతున్న పరిణామాలకు వంశీ కంగారు పడుతూ, రఘు కూడా అలా మాటలు జారకుండా ఉండాల్సిన దివ్య అంటాడు. అన్నయ్య అశోక్‌తో డైరెక్ట్‌గా అంటే మాటలు జారాడని, రఘు అనేది తప్పు అని అనుకోవచ్చు వంశీ గారు. కానీ అశోక్ ఆ మాటలు వింటున్నాడని తెలియక అన్నయ్య మనసులో ఉన్న బాధని, కోపాన్ని మాటల రూపంలో బయటపెట్టాడు. అశోక్ వింటున్నాడని తెలిస్తే అన్నయ్య అసలు అలా మాట్లాడకపోయేవాడు కదా! అంటుంది దివ్య. అది కూడా నిజమే. కానీ ఏ మనిషికైనా తన వాళ్ళని తిడుతుంటే కోపం రావడం సహజం. అశోక్ కూడా అలాంటి కోపమే వచ్చి రఘుతో అలా మాట్లాడాడు. ఇక్కడ ఎవరి తప్పు, ఎవరి ఒప్పు అని చెప్పలేం. కానీ ఫైనల్‌గా మాత్రం అందరం బాధపడుతున్నాము. కాకపోతే రఘు మాటల్ని మనం కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా అశోక్ అనుకుంటున్నాడని నా అభిప్రాయం దివ్య. ఎందుకంటే అశోక్ వెళ్ళేటప్పుడు మన ముగ్గురి వైపు కూడా ఏదో కోపంగా చూస్తూ వెళ్ళాడు అని అంటాడు బాధపడుతూ. ఆ మాటలు విని దివ్య కూడా కంగారు పడుతుంటుంది. రేణు కూడా మనసులో ఆలోచించుకుంటూ, అవును, నేను ఫోన్ పడేసినప్పుడు అశోక్ నా వైపు కూడా కోపంగా చూశాడు అని అనుకుంటుంది. ఇక్కడ అశోక్ అతని రూమ్‌లో బెడ్ కానుకొని కూర్చొని తండ్రి మాటలు గుర్తు చేసుకుంటూ, వంశీని టార్గెట్ చేయొద్దని నాన్నకు ఎంత చెప్పినా వినేటట్టుగా లేడు. టైఅప్ అగ్రిమెంట్‌ని క్యాన్సిల్ చేయొద్దని వంశీకి చెప్పినా వినలేదు. ఇప్పుడు అది నాన్నకు, బావకు అవకాశం ఇచ్చినట్టుగా ఉంది. నాన్న, బావ చేసే కుట్రలకు వంశీ ఎలా తప్పించుకుంటాడో అర్థం కావడం లేదు అని అనుకొని బాధపడుతుంటాడు. ఇక్కడ రేణు కూడా బెడ్ మీద పడుకొని రోజు ఈ టైంకి అశోక్ నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. ఈరోజు ఫోన్ చేయలేదంటే ఇంకా నా మీద కోపంగా ఉన్నాడా? లేక జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ డిస్టర్బ్‌లో ఉన్నాడా? పోనీ నేనే ఒకసారి ఫోన్ చేస్తే అని ఆలోచించి, వద్దులే, అసలే కోపంగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మళ్ళీ నన్ను ఏదో ఒకటి అంటాడు. అశోక్ నన్ను ఒక్క చిన్న మాట అన్నా నేను భరించలేను. కోపం తగ్గాక అశోకే నాకు ఫోన్ చేస్తాడులే అని అనుకుంటుంది. వంశీ కూడా బెడ్ కానుకొని కూర్చొని ఆలోచిస్తూ, ఇటు మేము, అటు తన ఫ్యామిలీ, ఈ రెండిటి మధ్య అశోక్ స్ట్రగుల్ అయిపోతున్నాడనిపిస్తుంది అని అనుకుంటాడు. పాపని జోకొడుతున్న దివ్యకు కూడా ఆలోచిస్తూ, ఈరోజు అశోక్ రఘు అన్నయ్యతో మాట్లాడినట్టే రేపు ఎప్పుడైనా ఆ చక్రవర్తి గారిని, జగదీష్‌ని వెనకేసుకొస్తూ వంశీ గారితో కూడా ఇలాగే మాట్లాడతాడా అని అనుకొని కంగారు పడుతూ, లేదు, అశోక్ ఎప్పటికీ వంశీ గారితో అలా మాట్లాడకూడదు. అశోక్ వంశీ గారిని ఒక్క మాటన్నా నేను సహించలేను. అశోక్ నా స్నేహితుడే కావచ్చు. ఒక స్నేహితుడిగా అశోక్ మీద నాకు ఎప్పటికీ అభిమానం ఉంటుంది. అలాగని వంశీ గారి విషయంలో అశోక్ అలా ప్రవర్తిస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోలేను అని అనుకుంటుంది. ఇక్కడ అశోక్ వాళ్ళ నాన్న, బావ నుంచి వంశీని ఎలా సేవ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా నలుగురు వారి వారి ఆలోచనలో లీనమై ఉంటారు. మరుసటి రోజు ఎవరి ఆఫీస్‌లో వర్క్‌లో వాళ్ళు బిజీగా గడుపుతుంటారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు వంశీ రేణుని తీసుకొని ఆఫీస్ నుంచి తిరిగి కారులో వెళ్తూ, త్వరలోనే పింకీ ఫస్ట్ బర్త్‌డే వస్తుంది కదా రేణు, షాపింగ్ చేయాలంట. మీ అక్క పాపతో కలిసి షాపింగ్‌లోనే ఉండి మన కోసం ఎదురు చూస్తుంది అంటూ కార్‌ని ఓ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఆపుతాడు. అలా వాళ్ళు షాపింగ్ పూర్తి చేసుకొని బయటకొచ్చేసరికి 9 అవుతుంది. వంశీ కారు స్టార్ట్ చేయబోతుంటాడు. రేణు పాపతో కలిసి వెనక సీట్లో కూర్చొని అలసటతో మాట్లాడుతూ, బాగా ఆకలవుతుందక్కా. మధ్యాహ్నం కూడా వర్క్‌లో పడి లంచ్ చేయలేదు. మంచి హోటల్‌కి వెళ్ళి డిన్నర్ చేసి ఇంటికి వెళ్దాం అని అంటుంది. ఈ మధ్య బయట తినడం ఎక్కువ అవుతుంది రేణు. అయినా రాజమ్మని వంట చేయమని చెప్పాను. మళ్ళీ హోటల్‌కి ఎందుకు? ఇంటికి వెళ్ళి తిందాంలే అంటుంది దివ్య. అబ్బా! అప్పటి వరకు నేను ఆగలేనక్కా. ఈ ఆకలి మంట మీద చికెన్ బిర్యానీ లాగించాలనిపిస్తుంది. ప్లీజ్ అక్కా, డిన్నర్ చేసి వెళ్దాం అంటుంది రిక్వెస్ట్‌గా. పోనీలే దివ్య, రేణు లంచ్ కూడా చేయలేదంటుంది కదా! ఇక్కడ దగ్గరలోనే 5 స్టార్ హోటల్ ఉంది. అక్కడ డిన్నర్ చేసి వెళ్దాం అంటాడు వంశీ. మరదలికి బావగా సపోర్ట్ చేస్తే ఇక నేనేమంటాను?
పదండి వెళ్దాం అంటుంది దివ్య. కొద్దిసేపటికి ఓ హోటల్ ముందు కారు ఆగుతుంది. పాపతో కలిసి ముగ్గురు ఆ హోటల్‌కి వెళ్తుంటే, అప్పుడే అశోక్ కారులో అటుగా వెళ్తూ, వాళ్ళు హోటల్‌కి వెళ్ళడం చూసి సైడ్‌కి కారు ఆపి, "నన్ను రమ్మని చెప్పకుండా ఎప్పుడూ హోటల్‌కి వెళ్లరు కదా! ఈ రోజెందుకు నాకు చెప్పకుండా వెళ్తున్నారు?" అని ఆలోచించి, "ఓహ్! నిన్న రఘుని తిట్టానని నా మీద ఈ ముగ్గురికి కోపం వచ్చుంటుంది. అందుకే నాకు చెప్పా పెట్టకుండా డిన్నర్ చేయడానికి వెళ్తున్నారు. పోనీ నేను వెళ్ళి వాళ్ళకు సర్ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుంది?" అని ఆలోచించి, "వద్దులే, నాకు చెప్పకుండా వెళ్తున్నారు కదా! వెళ్ళని. నాకు చెప్పకుండా వెళ్ళినప్పుడు నేను వాళ్ళ మధ్యలోకి ఎందుకు వెళ్ళాలి? ఎంతైనా ఆ ముగ్గురు ఒకటే కదా! నేనే వాళ్ళకు పరాయి వాడిని. పైగా చక్రవర్తి గారి కొడుకుని. వాళ్ళు అలా నాకు చెప్పకుండా వెళ్తుంటే ముగ్గురు కలిసి నన్ను దూరం పెడుతున్నారనే భావన కలుగుతుంది" అని అనుకొని బాధపడుతూ కార్ స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్తుంటాడు. ఇక్కడ హోటల్‌లో ముగ్గురు ఒక టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చుంటారు. అనుకోకుండా "హోటల్‌కి భలే వచ్చాం కదా బావగారు" అంటుంది రేణు నవ్వుతూ. "అవును రేణు, ఇక్కడికి వస్తామని ముందే అనుకొని అశోక్ కూడా ఫోన్ చేసుంటే బాగుండేది. అశోక్ కూడా వచ్చేవాడు" అంటాడు వంశీ. దివ్య కూడా కాస్త బాధపడుతూ, "నిజమే, అశోక్ చెప్పకుండా ఇలా హోటల్‌కి ఎప్పుడూ రాలేదు" అని అంటుంది. "అవునక్కా, నాకు కూడా మనతో పాటు అశోక్ లేకపోయేసరికి ఏదోలా ఉంది" అంటుంది రేణు. అలా అశోక్‌ని మిస్ అయ్యాడని భావనతోనే డిన్నర్ పూర్తి చేస్తారు. అశోక్ ఇంటికి చేరి రూమ్‌లోకొచ్చి బెడ్ మీద పడుకొని ఫోన్‌లో ఆ నలుగురు కలిసి దిగిన ఫోటోలు చూస్తూ, "కనీసం దెయ్యం రాక్షసైనా డిన్నర్ చేయటానికి బయటికి వెళ్తున్నాం. నువ్వొస్తావా అశోక్ అని ఒక్కసారి ఫోన్ చేయొచ్చు కదా! రఘుని తిట్టానని ఈ ముగ్గురు నా మీద బెట్ చేస్తున్నారనుకుంటా. చేయని, ఎన్ని రోజులు ఇలా చేస్తారో నేను చూస్తాను" అని అనుకొని బాధపడుతుంటాడు. రేణు తన బెడ్రూమ్‌లోకొచ్చేసరికి 11 అవుతుంది. ఫోన్ వైపు చూసుకొని, "అశోక్ రాత్రి నుంచి ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడు నేను చేద్దామంటే ఆల్రెడీ టైం 11 అవుతుంది. ఇప్పుడు పడుకొని ఉంటాడు. డిస్టర్బ్ చేయడం ఎందుకులే. రేపు మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్ళాక ఫోన్ చేస్తాను" అని అనుకొని పడుకుంటుంది. మరుసటి రోజు టైం ఉదయం 7 గంటలు. పూర్ణ పూజ గదిలో పూజ చేస్తుంటే భారతి డైనింగ్ టేబుల్ దగ్గర డిషెస్ సర్దుతూ ఇంకా నాన్నగారు టిఫిన్ చేయడానికి రాలేదేంటి అని అనుకుంటూ ఉండగా అశోక్ రెడీ అయి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి, "అక్క, నేను త్వరగా వెళ్ళాలి, టిఫిన్ వడ్డించు" అని చెప్పి చైర్లో కూర్చుంటాడు. భారతి తమ్ముడికి వడ్డించడానికి సందేహిస్తూ తండ్రి కోసం చూస్తుంటుంది. "ఏమిటక్క, టిఫిన్ వడ్డించమంటే నాన్న రూమ్ వైపు చూస్తున్నావు" అని అడుగుతాడు. "నాన్నగారు ఇంకా టిఫిన్ చేయడానికి రాలేదు తమ్ముడు, అదే చూస్తున్నాను" అంటుంది. "నాన్నగారు తర్వాత వస్తారులే అక్క, ఈలోపు నాకు వడ్డించు" అంటాడు. భారతి తమ్ముడు మాటలకు ఇబ్బంది పడుతూ ఉండగా వారి మాటలు వింటూ పూర్ణ అక్కడికొచ్చి, "మీ నాన్నగారు ఇంకా లేవలేదు భారతి, ఆయన టిఫిన్‌కొచ్చేసరికి లేట్ అవుతుందేమో" అని అంటుంది. భారతి తల్లి దగ్గరికి వెళ్ళి, "మరి ఎలా అమ్మా? తమ్ముడేమో టిఫిన్ వడ్డించమని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు?" అని అడుగుతుంది అశోక్‌కి వినిపించకుండా. "టిఫిన్ వడ్డించమంటే అమ్మ దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నావేంటక్కా?" అని అడుగుతాడు అశోక్. భారతి పూర్ణకి ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తుంటారు. వెంకటమ్మ కిచెన్ నుంచి అక్కడికొచ్చి, "మరేమీ లేదు బాబుగారు. ఈ ఇంట్లో పెద్దయ్య గారు తిన్న తర్వాతే ఇంకా ఎవరైనా తింటారు. ఇది ఈ ఇంటి పద్ధతి. మీరు రోజు పెద్దయ్య గారు తిన్న తర్వాతే టిఫిన్ చేయడానికొస్తారు. అందుకే మీకు ఈ విషయం ఇప్పటి వరకు తెలియలేదట్టుంది. ఈరోజు ఇంకా పెద్దయ్య గారు టిఫిన్ చేయడానికి రాలేదు. అందుకే భారతమ్మ గారు మీకు టిఫిన్ వడ్డించడానికి వెనకాడుతున్నారు" అని అంటుంది. "ఓహ్! అవునా? ఈ విషయం చెప్పడానికి ఇంతలా ఇబ్బంది పడుతున్నావెందుకక్కా?" అంటూ చైర్‌లో నుంచి లేస్తాడు. "పోనీలే భారతి, ఈ ఒక్కసారికి వాడికి టిఫిన్ వడ్డించు" అంటుంది పూర్ణ. "నో, నో, నా కోసం ఈ ఇంటి పద్ధతులు మార్చుకోవడం నాకిష్టం లేదు. ఈ పద్ధతులు నేను కూడా ఖచ్చితంగా ఫాలో అవుతాను. నేను బయటికి వెళ్ళి టిఫిన్ చేస్తానులే" అని బయటికి వెళ్ళబోతుంటే, "కొద్దిసేపు ఉండు తమ్ముడు, నాన్నగారు వచ్చేస్తారు" అంటూ భారతి తమ్ముడి దగ్గరకొస్తుంది. అశోక్ చేతి వాచ్ టైం చూసుకుంటూ, "లేదక్కా, నేను త్వరగా వెళ్ళాలి. ఆఫీస్ పని మీద ఒకరిని మీట్ అవ్వాలి. అందుకే త్వరగా వెళ్ళాలని బయలుదేరాను" అంటాడు. "సారీ తమ్ముడు, టిఫిన్ పెట్టకుండా పంపిస్తున్నాను" అంటుంది బాధపడుతూ. "పర్వాలేదులే అక్కా, నేను బయట చేస్తానులే" అని చెప్పి వెళ్ళిపోతాడు. పూర్ణ భారతి దగ్గరికొచ్చి, "వాడు పనిలో పడితే తినడం కూడా మర్చిపోతాడు.
కొద్దిసేపు ఉన్నాక వాడు టిఫిన్ చేశాడో లేదో ఫోన్ చేసి కనుక్కో భారతి అని అంటుంది. తప్పకుండా కనుక్కుంటానమ్మా అంటుంది భారతి. లాస్య అశోక్ క్యాబిన్‌లోకి వచ్చి, "స్టాఫ్ మీటింగ్ టైం అయింది బావ. స్టాఫ్ కూడా వెయిట్ చేస్తున్నారు. మీటింగ్ హాల్‌కి వెళ్తారా?" అని అడుగుతుంది. అశోక్ ల్యాప్‌టాప్‌ని క్లోజ్ చేస్తూ, "అవును, వెళ్తాను" అని చైర్‌లోంచి లేచి అతని ఫోన్ లాస్యకిస్తూ, "మీటింగ్ అయిపోయే వరకు నా ఫోన్ నీ దగ్గర ఉండనివ్వు. ఏదైనా ఇంపార్టెంట్ బిజినెస్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేసి మాట్లాడు" అని చెప్పి వెళ్తాడు. లాస్య ఆ ఫోన్ తీసుకొని పక్కకు పెట్టి కూర్చొని తను వర్క్ చూసుకుంటుంది. ఇక్కడ రేణు తన క్యాబిన్‌లో సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటూ, అశోక్‌కి ఫోన్ చేసి మాట్లాడాలి అని అనుకొని అశోక్‌కి ఫోన్ చేస్తుంది. లాస్య ఆ ఫోన్ అందుకొని కాల్ చూస్తూ, "ఈ గయ్యాళిది ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి? వీళ్ళు మాట్లాడుకోవడానికి ఒక వేళాపాళ ఉండదా? ఆఫీస్ టైంలో కూడా ఇలా ఫోన్ చేస్తూ మాట్లాడుకుంటున్నారా? అవునులే, ఎంతైనా బెస్ట్ లవ్ కపుల్ కదా!" అని అనుకొని ఆ ఫోన్ పక్కకు పెడుతుంది. ఇలా రేణు 3 టైమ్స్ ఫోన్ చేసి, "ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఫోన్ సైలెంట్‌లో ఉందేమో, తర్వాత మిస్డ్ కాల్ చూసుకొని చేస్తాడేమోలే" అని అనుకొని తిరిగి తన వర్క్‌లో మునుగుతుంది. లాస్య ఆ ఫోన్ తీసుకొని మిస్డ్ కాల్ చూసి, "నాకు అవకాశం దొరికినప్పుడల్లా వీళ్ళ మధ్య దూరాన్ని పెంచుతుండాలి. రేణు మిస్డ్ కాల్ బావకి కనపడకూడదు" అని అనుకొని ఆ కాల్స్‌ని డిలీట్ చేస్తుంది. మరి కొద్దిసేపటికి బిజినెస్ కాల్స్ వస్తే వాటిని రిసీవ్ చేసుకొని మాట్లాడుతుంది. వంశీ కూడా అతని క్యాబిన్‌లో కూర్చొని, "అశోక్ మా ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా ఫోన్ కాల్ చేసి మాట్లాడలేదు" అని అనుకొని అశోక్‌కి ఫోన్ చేస్తుంటాడు. లాస్య ఆ నంబర్ కూడా చూసి, "వీళ్ళకి బావతో మాట్లాడడం తప్ప వేరే పని ఉండదనుకుంటాను" అని వంశీ మిస్డ్ కాల్ కూడా డిలీట్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి వంశీ ఆలోచిస్తూ, "అశోక్ బిజీగా ఉన్నాడట్టుంది. అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకుంటా" అని అనుకుంటాడు. కొద్దిసేపటికి అశోక్ మీటింగ్ ముగించుకొని వచ్చి, "ఏమైనా కాల్స్ వచ్చాయా లాస్య?" అని అడుగుతాడు. లాస్య అశోక్ ఫోన్ ఇస్తూ, "బిజినెస్ కాల్స్ వచ్చాయి బావా, వాటిని నేను హ్యాండిల్ చేశానులే" అని అంటుంది. అశోక్ ఫోన్ చెక్ చేసుకుంటూ, వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ రావట్లేదనే బాధతో ఫోన్ పాకెట్లో పెట్టుకొని, "మనసేమీ బాగలేదు లాస్య, నేను ఇంటికి వెళ్తాను. నువ్వు కూడా ఒక 1 అవర్ వర్క్ చూసుకొని ఇంటికి వచ్చేయి" అని చెప్పి వెళ్ళిపోతాడు. లాస్య పొగరుగా నవ్వుకుంటూ, "రేణు, వంశీ మిస్డ్ కాల్ చూసి ఉంటే నీ మనసు చాలా హుషారుగా ఉండేది బావా" అని అనుకుంటుంది. ఆ రోజు నైట్ రేణు పడుకోబోతూ, "అశోక్‌కి ఇన్నిసార్లు కాల్ చేసినా తిరిగి కాల్ చేయట్లేదేంటి? బావగారు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదంట. ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? ఇంత మొండితనం అయితే ఎలా? ఏం ఆయనకేనా బెట్టు? నాకు లేదా? అశోక్ ఫోన్ చేసి మాట్లాడే వరకు నేను కూడా ఫోన్ చేయను" అని అనుకొని భీష్మించుకుంటుంది. మరి వీళ్ళ దూరం ఎక్కడి వరకు వెళ్తుందనేది రాబోయే ఎపిసోడ్‌లో చూద్దాము. వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.